హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్లోకి అయితే సూపర్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే నేను మిల్ మేకర్తో ఇలా వడలు వేశానండి. మిల్ మేకర్తో ఇలా వడలు వేశాను. ఇవైతే సూపర్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా స్పైసీగా కూడా ఉంటాయండి. పైన క్రంచీగా అలాగే లోపల చాలా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ వీడియో పెట్టాను ఆల్రెడీ. ఆ లింక్ అనేది కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా పూర్తి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే చక్కగా మిల్ మేకర్‌తో ఇలా వడలు వేసేసుకున్నానండి. మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మనం చక్కగా ఫింగర్‌తోనే ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు అనుకుంటే ఇలా ఏదైనా షీట్ అంటే కవర్ ఇలా యూజ్ చేసుకొని ఆయిల్ కవర్ కానీ ఏదైనా వేసుకొని ఇలా మనము చేయితోటి ఇలా ఒత్తేసుకొని కూడా చేసేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాగ హెల్తీగా మంచి స్నాక్స్ చేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత బాగుంటాయి. ఇలా టమాటా కెచప్ వేసుకొని తిన్నారంటే సూపర్ అండి. చాలా చాలా బాగుంటాయి. బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి టీ అండి. ఇలా ఈవినింగ్ మనం చక్కగా మిల్ మేకర్తో ఇలా వడలు వేసుకొని చక్కగా ఇవి తింటూ చిన్న కప్పు టీ తాగామంటే ఆహా సూపర్ అండి. చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో వేడి వేడి వడలు అలాగే వేడి వేడి టీ తాగుతూ మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేసి మీరు కూడా ట్రై చేయండి.